హలో అండి, మన పైథాన్ సిరీస్లో భాగంగా మనం ఈరోజు స్ట్రింగ్స్లో ఏదైతే ఇండెక్సింగ్ స్లైసింగ్ ఉంటాయో వాటి గురించి మాట్లాడదాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకే రైట్. సో లాస్ట్ వీడియోలో మనం అనుకున్నట్టుగా ఏదైనా ఒక స్ట్రింగ్ని తీసుకుంటే అది ఇంటర్నల్గా ఏం చేస్తుంది? సో లెఫ్ట్ టు రైట్ 0 నుండి స్టార్ట్ చేస్తూ పాజిటివ్ ఇండెక్సింగ్, అలాగే రైట్ టు లెఫ్ట్ -1 నుండి స్టార్ట్ చేస్తూ నెగిటివ్ ఇండెక్సింగ్ అసైన్ చేసుకుంటుంది. సో అప్పుడు మనం వాటితో తిరిగి మనం రిట్రీవ్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పాను కదా. సో ఒక స్ట్రింగ్ మీద మనం చేసే ఆపరేషన్స్ 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి వచ్చి ఇండెక్సింగ్ అంటాం, ఇంకొకటి వచ్చి స్లైసింగ్ అంటాం అనమాట. ఓకే, సో ఇండెక్సింగ్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ ఇండెక్స్ దగ్గర ఉండేటటువంటి ఒక్క ఎలిమెంట్ని మనం రిట్రీవ్ చేయడం, ఏదో ఒక్కదాన్ని మనం రిట్రీవ్ చేయడం అనేది ఏదైతే ఉందో అది ఇండెక్సింగ్ అంటే. ఓకే, సో ఎలా రిట్రీవ్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఎస్ అనుకుంటే సో ఎస్ ఆఫ్ 0 అని చెప్పి స్క్వేర్ బ్రాకెట్స్లో ఇస్తాం. సో అప్పుడు 0 ఇండెక్స్ దగ్గర ఉండే ఎలిమెంట్ వస్తుంది. ఎస్ ఆఫ్ 10 అంటే 10 ఇండెక్స్ దగ్గర ఉన్నది వస్తుంది. ఎస్ ఆఫ్ 9 అంటే 9 ఇండెక్స్ దగ్గర ఉన్నది వస్తుంది. ఓకే, సో అలాగే ఎస్ ఆఫ్ -1 అన్నామంటే సో రైట్ టు స్టార్ట్ అవుతుంది కాబట్టి చివర్లో లాస్ట్ ఉండేటటువంటి ఎలిమెంట్ వస్తుంది అనమాట. ఓకే, సో -1 నుండి అలా స్టార్ట్ అవుతూ వస్తుంది. ఓకే, అలా ఒక్క ఎలిమెంట్ని మనం రిట్రీవ్ చేయడం ఏదైతే ఉందో, ఓకే, ఒక స్ట్రింగ్లో ఒక్క క్యారెక్టర్ని రిట్రీవ్ చేయడం ఏదైతే ఉందో సో దాన్ని మనం ఇండెక్సింగ్ అంటాము. ఓకే, మరి స్లైసింగ్ అంటే ఏంటి? సో స్లైసింగ్ అంటే మనం స్టార్ట్ టు ఎండ్, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ చెప్పి ఆ మధ్యలో ఉండే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నిటినీ కలిపి ఒకటి కంటే ఎక్కువ ఎలిమెంట్స్ని మనం రిట్రీవ్ చేయడం ఏదైతే ఉందో దాన్ని స్లైసింగ్ అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తాము? బిగిన్ పాయింట్ ఎండ్ పాయింట్ చెప్తాం. ఓకే, సో బిగిన్ పాయింట్ ఎండ్ పాయింట్ చెప్తే మనకి ఆ బిగిన్ పాయింట్ నుండి ఎండ్ పాయింట్ అనేది ఇన్క్లూజివ్ కాదు, ఎక్స్క్లూజివ్ కాబట్టి ఎండ్ పాయింట్ -1. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్ ఆఫ్ 1,5 అన్నామంటే 1 నుండి 4 వరకు అని అర్థం, 5 వరకు అని కాదు. ఓకే, సో 1 నుండి 4 వరకు 1, 2, 3, 4 ఇండెక్స్ల దగ్గర ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నింటినీ కలిపి మనకి ఇస్తుంది. ఓకే, సో ఒకటి కంటే ఎక్కువ మనం రిట్రీవ్ చేస్తున్నాం కదా, సో దీన్ని ఏమంటారు? స్లైసింగ్ అంటారు. ఓకే, సో స్లైసింగ్లో ఇంకా డిఫరెంట్ సింటాక్సెస్ ఉంటాయి, వాటిని మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదామండి. థ్యాంక్ యూ. డిఫరెంట్ సింటాక్సెస్ ఉంటాయి, వాటిని మనం